When I am alive and I have all the organs properly, I did not care and bother about the physically challenged people. But now I am not having organs. I am not alive. Though I thought to donate my organs, I am unable to donate. So, my dear intellectuals, don't ignore the physically challenged people. Please donate your eyes and other organs to the needy people after your death. Now, our 7th class people are going to ventilate the significance. Live after your death also. వీళ్ళు అచేతనంగా పడి ఉండటం చూడలేకపోతున్నాను నాన్న. నాన్న నాన్న ఏంటి నాన్న? నాన్న అయ్యయ్యో అయ్యయ్యో, నా జీవితం కొన్ని గంటలో రోజులో నాకే అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు ఆగిపోతానో నాకే తెలియడం లేదు. అయ్యో హతవిధి. అయ్యా కాస్త అటు ఇటు తిరుగు నాయనా, లేదంటే నా ఆకారం చల్లడలా మానగలదు. మన యజమాని చెయ్య మొత్తం కుండుపడేలా ఉంది. అయ్యో అయ్యయ్యో, నేను అంతే బాధపడుతున్నాను. 2 రోజులకు ఒకసారి నా మూత్రం బయటికి పంపివ్వడానికి చాలా కష్టపడుతున్నాను. ఈ అందమైన లోకాన్ని చూసే అదృష్టం ఇక నాకు లేదు కదా. వర్షం వచ్చినప్పుడు విరిసే హరివిల్లులు, రంగులు పులుముకున్న రకరకాల అందమైన పువ్వులు, ఎగిరే పక్షులు, పాలుకారే పసిపిల్లల బొసినవ్వులు, ప్రకృతి రమణీయత దృశ్యాలను చూసే అదృష్టం ఇక నాకు లేదు కదా. అయ్యయ్యో, నేను ఈ శరీరంలోనే అతిపెద్ద అవయవం. నా యజమాని ఎంతో జాగ్రత్తగా ఆల్కహాల్, లిక్కర్, డ్రగ్స్ వంటి మత్తు పానీయాలు తీసుకోకుండా తన తాగుబోతు మిత్రుడైన సురేష్ దగ్గర నన్ను పోగినప్పుడు ఎంతో సంతోషమేసింది. అప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు, మాటల్లో చెప్పలేనంత ఆనందం. కానీ ఏ లాభం, జాతాశ్రమం అన్నం ధ్రువం అన్నారు కదా. సహోదరులారా, ఏంటి మీలో మీరేదో మదన పడుతున్నారు? దేనికి తర్జన భర్జన? చిన్నమ్మ దీనికైనా చీక చింత. మిమ్మల్ని పలకరేమిటి? కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందట. అయినా ఎందుకుంటూ కాకి నొప్పా ఏంటి? నన్ను మీరు వేరు చేసి మాట్లాడుతున్నారా? మనమంతా ఒకే శరీరం అవయవాలం కాదా? నాణ్యములకు బొమ్మ బొరుసు ఎంత ముఖ్యమో మీరు నేను అంతే ముఖ్యం కదా. ఎంత ముఖ్యమైతే ఏం లే, మా జీవితం 3 నాళ్ళ ముచ్చటేగా. అంత నిష్ఠూరంగా మాట్లాడతావేమి సోదరా? నిష్ఠూరము లేదు, పాడు లేదు. 2 నూరేళ్లు జీవించాలనుకున్నాం. మా ఆశలు అన్ని అడియాశలైపోయాయి. మా బ్రతుకులు బుగ్గి పాలు కాబోతున్నాయి. సరిగ్గా చెప్పండి, మీరేం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు? నాకు ఒక్క ముక్క అర్థం కావచ్చు. నీకెందుకు అర్థం అవుతుంది? అడా అడ్డు కూర్చున్న వాడికి ఏం తెలుసు? ఇదే వాడి బాధ. మా పాటలు ఏం పడతామని నువ్వు వెళ్ళి పని చూసుకోపో. అదిగో మళ్ళీ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. మీలో ఏ ఒక్కరు బాధపడతాను, మీలో వెళ్ళాడిపోతాను మీకు తెలియదా? మీరేం మాట్లాడుకుంటారు నాకు చెప్పండి ముందు. అది ఆగండి ఆగండి, ఎవరో వస్తున్నారు, మనం తర్వాత వచ్చి మాట్లాడుకుందాం, పదండి. హలో చెల్లి, లైన్లో ఉండి చెల్లి. నాన్న నాన్న లేనా మాట్లాడినా? చెల్లి ఫోన్ చేసింది నాన్న. ఊరికి నా చిట్టి తల్లి, బంగారు తల్లి అనేవాడు కదా నాన్న. నీ చిట్టి తల్లితో మాట్లాడినా నాన్న? లేనా మాట్లాడినా నాన్న? హలో చెల్లి, నాన్న మాట్లాడలేకపోతున్నారు చెల్లి. ఏనుగమ్మా ఏనుగు అంటూ ఆటలాడించిన భుజాలు తప్పటడుగులు వేయకుండా తన చిటికెన వేళ్లతో సరి అయిన మార్గంలో నడిపించిన మనల్ని ప్రయోజకుల్ని చేసిన ఆ మహోన్నత విగ్రహం చేతనంగా మనుషులపై పడి ఉండటం చూడలేకపోతున్నాను చెల్లి. చెల్లి, ఎల్లుండి ఇండియాకి బయలుదేరొస్తారా? నేను ధైర్యంగా ఉంటాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి. నాన్న లేనా? చెల్లి అక్కడున్నా, చెల్లి మనసు అంతా ఇక్కడే ఉంది నాన్న. నాన్న ప్లీజ్ మాట్లాడండి నాన్న. కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. ఒకే మాట నాకిన్నాళ్ళు తెలుసు.
దశలో ఉన్నారు. ఈ జీవిలోని ప్రాణం అనే చిలుక ఎగిరిపోగానే మీ మట్టిలోనో మంటలోనో కలిసిపోవాల్సిందేగా. పరాణ జీవులు మా అంతం చూసే వరకు నిద్రపోవుగా. మరణం ప్రకృతి ధర్మం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదుగా. మరణించిన తర్వాత ఈ శరీరం కట్టెతో సమానం కాబట్టి వారి వారి ధర్మాల ప్రకారం ఏకననమో దహనమో చేయాల్సిందేగా. ధర్మ పణాలు వర్ణించడానికి బయలుదేరారండి. చెంచల రూపిణికో రూపమా పాడా. యజమాని చనిపోయిన మరుక్షణమే నువ్వు గాల్లో తేలుతూ ఉంటావు. నీకెలాగో మరణం లేదుగా. పోయి నీ పని నువ్వు చూసుకోపో. అయినా ఈ విషయాలన్నీ నీకెందుకులే. నేను స్వార్థపరున్నా. నా స్నేహితులు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఆయన వాళ్ళని ఆలోచించడం సహజమేలే. లేదు లేదు, వాళ్ళకి న్యాయం జరిగేటట్లుగా నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అబ్బా తను ఆగండి వస్తున్నాను. ఎవరు? అంకుల్ మీరా? బాగున్నారా? బాగున్నాను బాబు. సరే గాని మీ నాన్నగారికి అసలు ఏమైంది? దెబ్బ తగిలిందని, ఒంట్లో బాగాలేదని ఏదో చెప్తిలా చూసి వెళ్దామని వచ్చాను. 10 రోజుల క్రిందట మెట్లు దిగుతుండగా జారి పట్టారు. తలకి గాయమైంది. డాక్టర్ గారు బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. అవునా? ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు. అయ్యో పాపం. నా శేఖర్ ఏడి బాబు? అదిగోండి అంకుల్. శేఖర్ ఏమైంది శేఖర్? మొన్నటి వరకు బాగానే ఉన్నావుగా శేఖర్. ఇవాళ ఏమైంది శేఖర్? శేఖర్ లే శేఖర్. నీ మిత్రుడు అభిషేక్ వచ్చాడు శేఖర్. లే శేఖర్. బాబు బాబు నాన్నగారు బాగా ఉన్నప్పుడు అందరి క్షేమం కోరుకునేవారు, అందరికీ సహాయం చేసేవారు, అందరికీ మంచి విషయాలు కూడా చెప్పేవారు బాబు. అవునంకుల్ నిజమే. నాన్నగారు గొప్ప దాత. మీకు తెలుసా, నాన్నగారు అనాథలకు వస్త్రదానం పెట్టేవారు. పండుగలు వస్తే చాలు అనాథాలకు అన్నదానం పెట్టేవారు. మాకున్న 10 ఎకరాల పొలంలో 3 ఎకరాల భూమి లేని వారికి భూదానం చేశారు తెలుసా. నా పుట్టినరోజు కూడా అనాథాశ్రమంలోనే జరిపేవారు. ఇంత గొప్ప వ్యక్తి నా తండ్రి అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నిజమే బాబు. ఇంత గొప్ప వ్యక్తి నా మిత్రుడైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. బాబు నేను నీకు విషయం చెప్తా, వింటావా? వింటాను అంకుల్. మీరు పెద్దవారు, ఏం చెప్పినా సరిగ్గానే చెప్తారు. అది ఎందుకు సందేహిస్తున్నారు అంకుల్? అది మీ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా జీవించే ఒక మార్గం చెప్తా, వింటావా? చనిపోయిన తర్వాత కూడానా? అదేలా? అది అవయవదానంతో బాబు. అవయవదానం అదేలా సాధ్యం అంకుల్? కళ్ళు, గుండె, చర్మం, మూత్రపిండాలు ఇలాంటి ముఖ్యమైన శరీర భాగాలను ఇతరులకు దానం చేయవచ్చు బాబు. ఏం మాట్లాడుతున్నారు మీరు? బ్రతుకుడుగానే అని చెప్పమంటారా? ఒక్క నిమిషం నేను చెప్పే ప్రశాంతంగా విను. సర్లే చెప్పండి. బ్రతికుండగా కాదు. ఆయన మనిషిలో ప్రాణం పోయే తర్వాత ఎలా జీవిస్తారు అంకుల్? అదా నీ సందేహం? నీకు తెలియదు కదా, నేను చెప్తా విను. డెత్ లో 2 టైప్స్ ఉంటాయి బాబు. ఒకటి బ్రెయిన్ డెత్, ఇంకోటి కార్డియాక్ డెత్. బ్రెయిన్ డెత్ అయితే అవయవాలు దానం చేయడం వీలవుతుంది బాబు. అదే కార్డియాక్ డెత్ అయితే అవయవాలు దానం చేయడం వీలు కాదు బాబు. కొన్ని టిష్యూస్ అంటే చర్మం, హార్ట్ వాల్స్, కళ్ళు వంటి అవయవాలు దానం చేయవచ్చు బాబు. నాన్నగారిది బ్రెయిన్ డెడ్ కదా, అయితే అన్ని అవయవాలు దానం చేయొచ్చు కదా అంకుల్? చేయవచ్చు బాబు, కానీ మనిషి చనిపోయిన 6 గంటల లోపు అవయవాలను కణజాలం బ్రతికే ఉంటుంది. ప్రాణం పోయిన మనుక్షరం డాక్టర్ గారికి ఫోన్ ద్వారా తెలియజేస్తే వారు వచ్చి అవయవాలు వేరు చేసి ఇతరులకు దానం చేస్తారు బాబు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది అంకుల్? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు. ఇంత త్వరగా ఒప్పుకుంటామని అనుకోలేదు. పద డాక్టర్ గారి దగ్గర వెళ్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం రండి, కూర్చోండి. ఏమిటి మీ ప్రాబ్లం చెప్పండి. నా మిత్రుడు అవసరం తెచ్చిన డాక్టర్ గారు, తను వారి అబ్బాయి. అలాగా? నాన్నగారు చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నాము. అవునా? అయితే ఈ ఫామ్ ని తీసుకొని వివరాలను నింపండి. దానం చేసే వారి సంతకం పెట్టించండి. అయ్యయ్యో, నాన్నగారు కదలేని స్థితిలో ఉన్నారే. పర్వాలేదు, మీరు తన వారసులు కదా, మీరు సంతకం చేసినా సరిపోతుంది. అయితే 2 అప్లికేషన్ ఫామ్లు ఇవ్వండి డాక్టర్ గారు. 2 అప్లికేషన్ ఫామ్లు దేనికి బాబు? ఒకటి నాకు, ఒకటి నాన్నగారికి. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవ్వండి డాక్టర్ గారు. ఎవరికి అంకుల్? నాకే బాబు. మీరు కూడానా? చెప్పేవాళ్ళు చేయాలి కదా బాబు. అవునవును. మీలా సమాజంలో అందరూ ఆలోచిస్తే సమాజంలో పుట్టివారు రోగాలతో చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గుతుంది.
అన్న చిన్నోడు దుమ్ము దులిపేస్తాడు. చాలా సంతోషంగా ఉన్నట్లున్నారే. ఏమీ లేదు, కొన్ని నిమిషాల్లో పుగ్గిపాలు అవ్వాల్సిన మా జీవితానికి అవయవదానంతో పునర్జన్మను ప్రసాదించు. అటువంటి నిన్ను అపార్థం చేసుకొని పెద్ద తప్పు చేశాము. నువ్వే మా పాలు దేవుడు అయ్యా. మీరు బాధపడ్డ నేను చూడలేక ఎంతో ఆశతో నా స్నేహితుల ద్వారా మిమ్మల్ని ఇలా సంతోషపరచగలిగాను. మరి మమ్మల్ని క్షమించావా? మనలో మనకి క్షమాపణలేంటి? మీరంతా సంతోషమేనా? సంతోషమే. మీ సంతోషమే నా సంతోషం. హర్షధ్వానాలతో వాళ్ళని చిన్నారులను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదండి, మనం జీవించినంత కాలం స్వార్థంతోనే జీవిస్తాం. కానీ ఇక్కడ తండ్రి కొడుకులు జీవించినంత కాలం స్వార్థం లేక వస్త్రదానం, అన్నదానం, భూదానం ఇలా చేసేవారు. అదే కాకుండా తాను మరణించిన తరువాత కూడా తన అవయవాలు దానం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఆ తండ్రి కొడుకులు. ఇలాంటి దానవీర సూరకర్ణులు మనకు తెలిసి 100కో 100కో ఒకళ్ళు ఉంటారు. మనం జీవించినంత కాలం ఇతరులకు సహాయం చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకొని చనిపోయిన తర్వాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలని నిర్ణయించుకుని ముందుకు సాగుదాం. అన్నదాత సుఖీభవ అనేది పాత సామెత. అవయవదాత సుఖీభవ అనే కొత్త ట్రెండ్ ని సృష్టిద్దాం. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుందాం. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపి మన అవయవాలు దానం చేసి వాటికి పునర్జన్మను ప్రసాదిస్తారనే ఆశతో మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. స్కిట్ రచన శ్రీమతి కళ్యాణి కిరణ్, నిర్వహణ శ్రీమతి స్వప్న కుమారి. థ్యాంక్ యూ.